ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో నిన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సైతం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే రెండవ రోజు అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ నేతలు లేకుండా పారిపోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి అసెంబ్లీలో ప్రసంగించారు. చాలా అద్భుతంగా మాట్లాడారని చెప్పవచ్చు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ పార్టీ విజయాన్ని తీసుకున్నారు కానీ ఓటమిని తీసుకోలేకపోతున్నారు. అందుకే ప్రజలు 11 సీట్లు ఇచ్చి వాళ్లకు ఓట్లు వేసినా కానీ ప్రజల తరపున అసెంబ్లీలో ఉండి మాట్లాడకుండా అలా పారిపోయారు. వాళ్ళకు ఇక్కడ ఉండడానికి ధైర్యం లేదు. భాష అనేది సమస్యలు పరిష్కరించుకోవడానికి కానీ, భాష అనేది బాధలు చెప్పుకోవడానికి కానీ, భాష అనేది మాట్లాడుకోవడానికి కానీ, భాష అనేది తిట్టడానికి అని గత ప్రభుత్వం అసెంబ్లీలో చూపించింది. కానీ మా ప్రభుత్వం మాత్రం అలాంటి విధానాలకు వ్యతిరేకంగా ఉంటుంది. గౌరవ సభగా ఉన్న ఈ యొక్క అసెంబ్లీని గౌరవ సభగా మారుస్తాము. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరు కూడా వ్యక్తిగత దూషణలు చేయవద్దు. ఒకవేళ చేస్తే మీరు తగిన యాక్షన్ తీసుకోవాలి అని స్పీకర్ అయ్యన్న పాత్రుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కోరడం జరిగింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎంత అద్భుతంగా మాట్లాడారో చూడండి. మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టినా కానీ అనుభవం ఉన్న వ్యక్తిలాగా ప్రవర్తించారని చెప్పవచ్చు. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల పులి, పులివెందుల పులి అంటారు. ఎక్కడ పులి? పులి అంటే ఎలా ఉండాలి? ప్రభుత్వంలో ఉంటే ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. రోడ్లకు ఇరువైపులా పరదలు కట్టేసి మధ్యలో ఈయన పోవడం యువరాణి లాగా, అలాంటి వాళ్ళను పులివెందుల పులి అని ఎలా అంటారు? పులివెందుల పులిని పులివెందుల ప్రజలు గెలిపిస్తే అసెంబ్లీలో ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం పైన పోరాడాలి. పులివెందుల ప్రజల సమస్యలు ఏంటి, ఆ పరిష్కరించాలంటే ప్రభుత్వం ఏం చేయాలో అని కొట్లాడాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఓట్లు ఎవరెవరు వేశారు? 40% వేశారు అంటున్నారు కదా. మరి 40% పీపుల్ మీకు ఓట్లు వేసినప్పుడు వాళ్ళ తరపున 11 మంది ఎమ్మెల్యేలు మీరు ఉన్నప్పుడు మీరు నిలబడి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలి. అప్పుడు మీరు పులివెందుల పులి అవుతారు. ఇలా అసెంబ్లీలో మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసి రెండవ రోజు అసెంబ్లీ రాకుండా పారిపోతే ఇలా పులివెందుల పులి అవుతారు. ఇప్పటికన్నా వైఎస్ఆర్సీపీ నాయకులు సోషల్ మీడియాలో పులి 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 అని, పులివెందుల పులి, పులివెందుల సింహం అనే మాటలు ఆపండి. ఒక్కడిగా ఉన్నా, ఒంటరిగా ఉన్నా బలంగా పోరాడాలి. అప్పుడు పులి అంటారు. గుంపులో ఉండి ఒక 150 మంది ఎమ్మెల్యేలు అవతల ఉన్న తక్కువ మంది బలహీనంగా ఉన్న ఎమ్మెల్యేలను తిట్టుకుంటుంటే ఈయన నవ్వుకుంటుంటే పులి అయిపోడు. పక్కల 10 మంది ఉన్నప్పుడు, 11 మంది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అవతల 100కు పైగా ఉన్న ఎమ్మెల్యేలను ఎదిరించి మాట్లాడి సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు నీళ్ళ గురించి కావచ్చు, నిధుల గురించి కావచ్చు, నియామకాల గురించి కావచ్చు, అలాగే ఇతర సమస్యల గురించి కావచ్చు బలంగా నోరు విప్పి చూడకుండా మాట్లాడితే అప్పుడు పులి అంటారు. ఆయన మొక్కుకుంట ఇలా ఇలా అనుకుంటూ వస్తుంటే మీరు ఆ వీడియో కట్ చేసి దాని కింద ఒక ఏదైనా మంచి గూస్ బాంబ్స్ వచ్చే సాంగ్ పెట్టి పులివెందుల పులి అంటే పులి అయిపోరు. ఇప్పటికైనా మానుకోవాలి. నిజంగా పులి అయితే అసెంబ్లీకి రావాలి. అట్లా అసెంబ్లీ నుండి పారిపోవద్దు.